molality. Molality is nothing but, it is denoted by small m. Molality, it is denoted by small m. Molality is nothing but number of moles of solute present in 1000 grams is nothing but 1 kilogram. 1000 grams is equal to 1 kilogram. అంటే 1000 లీటర్ 1000 ml 1000 grams ఈక్వల్ కాదా అంటే కాదు. లీటర్ని దేంతో కొలుస్తావు? 1000 ml ఒక గిన్నె పాత్ర నుంచి యు టేక్ 1000 milliliter vessel, 1 liter vessel and you measure milk in that. But milk cannot be measured in grams. Okay, so such type of solutions in which ఇక్కడ ఏముంది, సాల్వెంట్ అనేటువంటిది సాలిడ్ అయి ఉంటే, అర్థమైందా, సొల్యూట్ అనేటువంటిది గ్యాస్ లేదా లిక్విడ్ అయి ఉంటే మొలాలిటీ ఈజీగా అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ ద్రావణి అనేటువంటిది ఘనపదార్థం అయి ఉంటే, ద్రవము లేదా వాయు పదార్థం అయి ఉంటే అక్కడ మొలాలిటీని మనం ఈజీగా అనువర్తించవచ్చు. అటువంటి దానికి మొలాలిటీ అవసరం. ఇప్పుడు అర్థమైందా మొలాలిటీ దేనికి ఉపయోగపడుతుంది? ద్రావితము ద్రవ ద్రావణంలో కరిగినప్పుడు మొలాలిటీ ఈజ్ అప్లికబుల్ టు లిక్విడ్ సాల్వెంట్స్ అండ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ సొల్యూట్స్. సచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ మొలాలిటీ ఈజ్ అప్లికబుల్. హియర్ ఇట్ ఈస్ మొలాలిటీ ఈజ్ అప్లికబుల్ ఫర్ సాలిడ్ సాల్వెంట్ సొల్యూషన్స్. అండర్స్టాండ్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్. దీన్ని ఎక్స్ అనేటువంటి దాంతో సూచిస్తాము. సో మోల్ ఫ్రాక్షన్ అనేటువంటి దాన్ని ఎక్స్ అంటారు. దీనికి తెలుగులో మోల్ భాగము, మోల్ భాగం. ఇప్పుడు ద్రావణంలో ఏమేమి ఉంటాయి? ఒక ద్రావితము, ద్రావణి. ఇన్ ఏ సొల్యూషన్ దెర్ విల్ బి సొల్యూట్ యాజ్ వెల్ యాజ్ సాల్వెంట్. అండర్స్టాండ్? ఇఫ్ యూ టేక్ సొల్యూట్ ఈజ్ ఏ అండ్ సాల్వెంట్ యాజ్ బి. సొల్యూట్ని ఏమన్నాము? ఏ అన్నాము. అంటే ద్రావితాన్ని ఏ అనుకుంటే ద్రావణిని బి అనుకున్నాం. అప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఎలా సూచిస్తామంటే XA ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ B. దిస్ ఈజ్ కాల్డ్ XA. XB అంటే ఏమవుతుంది? అప్పుడు XA ఈజ్ ఈక్వల్ టు MB డివైడెడ్ బై MA ప్లస్ MB. M అంటే ఏంది ఇక్కడ? మోల్స్ ఆఫ్ B అండ్ మోల్స్ ఆఫ్ A ప్లస్ మోల్స్ ఆఫ్ B. ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. మోల్ భాగం అంటే ఏ భాగం తీసుకున్నాం? ఏ అనేటువంటి ద్రావితం అనుకుంటే బి అనేటువంటి ద్రావణి. ఇప్పుడు ద్రావితం యొక్క మోల్ భాగం ఏంది? ద్రావితం మోల్ల సంఖ్య, దాన్ని మొత్తం ద్రావితం మోల్ల సంఖ్య మొత్తం కూడితే ఏముంటుంది, దాంతో భాగిస్తే వచ్చేది దాని యొక్క మోల్ భాగం. అదేవిధంగా ద్రావణి మూల భాగం ఏంటి? ద్రావణి యొక్క మూల సంఖ్య డివైడెడ్ బై ద్రావణి మూల సంఖ్య, ద్రావితం మూల సంఖ్య. ఇంకోటి దీంట్లో ఇంకో ఫార్ములా ఏంటంటే ఎక్స్ ప్లస్ ఎక్స్బి. XA ప్లస్ XB ఎప్పుడు కూడా 1కి సమానం కావాలి. ఈ జనరల్ ఫార్ములా. ఇది ఎంసెట్ క్వశ్చన్, నీట్ క్వశ్చన్ అన్నిటికీ అడుగుతుంటారు. ఈ XA ప్లస్ XB ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. ఇట్ మస్ట్ బి 1. కొన్ని ఎగ్జాంపుల్స్లో XA విలువ ఇస్తాడు, XB విలువ కనుక్కోమంటాడు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని X అనుకుందాం, XA విలువ ప్రతిక్షేపించాలి, 1కి సమానం చేయాలి. ఇది చేస్తే 1 మైనస్ అది వచ్చేసి మీకు ఆటోమేటిక్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా దిస్ ఈజ్ కాల్డ్ మోల్ ఫ్రాక్షన్. స్టాప్ ఇట్. ఎందుకు వస్తుంది? స్టార్ట్ కరే. वेट परसेंटेज किसके लिए अप्लीकेबल होता है? वेट परसेंटेज టు విచ్ వెయిట్ పర్సెంటేజ్ అప్లికబుల్? ఈ ద్రవ్యరాశి శాతం దేనికి అప్లికబుల్ అవుతుంది? ఘన పదార్థ ద్రావణి, ఘన పదార్థ ద్రావితం, రెండు ఘన పదార్థాలు అయింది. బోత్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ మస్ట్ బి సాలిడ్స్, దెన్ ఓన్లీ దేర్ వెయిట్ కెన్ బి, వీ కెన్ వెయిట్ అండ్ ఆటోమేటికల్లీ వీ కెన్ గెట్. ఇట్స్ ఫార్ములా ఈజ్ వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ డివైడెడ్ బై సొల్యూట్ ఇంటూ 100 గివ్స్ ద వెయిట్ పర్సంటేజ్. అంటే ఏముంది ఇక్కడ? వాట్ ఎవర్ ఇట్ మే బి, సొల్వెంట్, సొల్యూట్, మీకు ఏది కావాలనుకుంటే దిస్ ఈజ్ సొల్యూట్, దిస్ ఈజ్ సాల్వెంట్. అర్థమైందా? అంటే ద్రావితము ద్రవ్యరాశి డివైడెడ్ బై ద్రావణి ద్రవ్యరాశి ఇంటూ 100% చేస్తే వచ్చేదాన్ని ద్రవ్యరాశి శాతం అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఘనపరిమాణ శాతం చూస్తాం. ఇక్కడ కూడా సొల్యూట్ వాల్యూమ్ డివైడెడ్ బై సాల్వెంట్ వాల్యూమ్
into 100% gives the percentage of the solution. Understand? ఇప్పుడు ద్రావిత్యం యొక్క ఘనపరిమాణం దాన్ని ద్రావణి యొక్క ఘనపరిమాణం రెండుని భాగించి 100తో గుణిస్తే మనకు వచ్చేది దాని యొక్క ఘనపరిమాణ శాతం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ద్రవ్యరాశి ఘనపరిమాణ శాతం తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో నీకు దేనిదైతే దీంట్లో ఏది అప్లికబుల్ అవుతుంది ఇక్కడ ఇది చూడండి. ఇది ద్రవమై ఉండాలి, ఇది ఘన పదార్థమై ఉంటే అప్పుడు దీనికి ఇది అనువర్తింపజేయచ్చు. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ సొల్యూట్ అంటే ద్రావితం యొక్క భారము డివైడెడ్ బై సాల్వెంట్ వాల్యూమ్ పర్సంటేజ్. If you take solute weight divided by solvent volume into 100, you will get the W by V percentage. This is one type of concentration of solution. ఇది ఒక రకమైనటువంటి ద్రావణం యొక్క గాఢత. నెక్స్ట్ లాస్ట్ చివర్లో వచ్చేసి పార్ట్స్ పర్ మిలియన్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? మిలియన్ అంటే దాదాపు 10 లక్షలు. 10 లక్షలు అంటే దాదాపు ఎన్ని సున్నాలు ఉండాలమ్మా? ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉండాలి? 6 సున్నాలు ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ మిలియన్. If you take a particle, a particular substance in which only million particles are there, in which అంటే ఇప్పుడు చాలా ఎక్కువ సొల్యూషన్ తీసుకుంటాం, పెద్ద సొల్యూషన్, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు మినరల్ వాటర్ తాగుతుంటారు. మినరల్ వాటర్లో జనరల్ మినరల్ ప్లాంట్ వాడు ఏం చేస్తాడు? కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తుంటాడు, పెస్టిసైడ్స్ యాడ్ చేస్తాడు. మినరల్ వాటర్లో ఏం కలుపుతాడో మీకు తెలియకుండానే దాంట్లో ఎండ్రిన్ కలుపుతాడు. ఎండ్రిన్ అంటే ఏంటి తెలుసా? పురుగుల మందు. పురుగులను చంపడానికి వాడేటువంటి మందు ఎండ్రిన్. ఆ ఎండ్రిన్ను లో కాన్సన్ట్రేషన్లో గ్యాలన్స్ ఆఫ్ వాటర్లో ఒక డ్రాప్ వేస్తాడు. గ్యాలన్స్ అంటే సమ్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ అనుకోవాలి, అర్థమవుతుందా? సమ్ థౌజండ్స్ ఆఫ్ లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్యాలన్. అలాంటి గ్యాలన్లో ఒక్క డ్రాప్ వేస్తాడు, అంటే చాలా తక్కువ, నెగ్లిజబుల్, అర్థమవుతుందా? చాలా తక్కువ, నెగ్లిజబుల్. ఇప్పుడు వర్షాకాలం వస్తే క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, యూనో క్లోరిన్ ट्याब्लेट्स, क्लोरीन के मात्राएं देते रहते, पानी में डालते, उसकी वजह से अंदर है जो भी जर्म्स बैक्टीरिया पूरे मर जाते. నీళ్ళల్లో క్లోరిన్ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియాలు చనిపోవడం జరుగుతుంది. ఆ క్లోరిన్ ట్యాబ్లెట్స్ దాంట్లో వేస్తారు. అది ఎంత శాతం ఉంటుందంటే దాన్ని పీపీఎం దాకా చూస్తారు. అంటే మిలియన్ నీళ్ళ కణాల్లో ఒక్క కణము ఇది ఉంటుంది. అంటే యూ టేక్ మిలియన్ వాటర్ మాలిక్యూల్స్, ఇన్ దట్ 1 మాలిక్యూల్ ఆఫ్ క్లోరిన్ విల్ బి ప్రెజెంట్. Such a type of concentration will be expressed in parts per million. Understand? That parts per million will be given as number of particles in 1 million particles of solution. Understand? మిలియన్ కణాలు కలిగినటువంటి ఒక ద్రావణంలో ఒక్క కణం కనుక ద్రావితం ఉంటే, అంటే అతి విలీన ద్రావణాలు, హై డైల్యూటెడ్ సొల్యూషన్స్, దిస్ ఈజ్ అప్లికబుల్ టు హై డైల్యూట్ సొల్యూషన్స్. యూ టేక్ సీ వాటర్ తీసుకున్నట్లయితే సీ వాటర్లో 0.035 ppm ఆక్సిజన్ ఉంటుంది. సీ వాటర్లో ప్రతి వాటర్ లోపల కూడా ఉంటుంది. సీ వాటర్ అన్నాడు, వాటర్లో ఆక్సిజను నేసెంట్ ఆక్సిజన్, దట్ మీన్స్ అటామిక్ ఆక్సిజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ వాటర్. మనం తాగే వాటర్ తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ వాటర్? ఆక్సిజన్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇన్ పీపీఎం ఓన్లీ. 0.035 ppm ఆఫ్ ఆక్సిజన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ వాటర్. అర్థమవుతుందా? సో అందుకే మనం తిన్న ఆహారాన్ని, వెన్ వీఆర్ ఈటింగ్, the food will be oxidized by the breathing also. At the same time, the oxygen present in water also. Understood? That's why we will take water. There is no use of water then, and it will be useful for lubrication purpose of digestion and all these things also. So this is where we can apply parts per million. అంటే నీటిలో ఉండేటువంటి 0.035 ppmల ఆక్సిజన్ నీటిలో కరిగి ఉండడం వల్ల అది మనకు ఉపయోగపడుతుంది. సో ఇలాంటి అతి విలీన ద్రావణాలలో మనం ఉపయోగించేటువంటి గాఢత పరమైనది ppm. సో స్టాప్ ఇట్.